నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదుము. నిశ్చయంగా వెళుదుము. అక్కడ ఉన్న జనులు ఏమంటున్నారు? వెళ్ళనే వెళ్ళము. హల్లెలూయా. వారిని మనం జయించడానికి మనకు శక్తి చాలదు. చాలా మంది ఎలా ఉంటారంటే బలపరచడానికి బదులు నిరుత్సాహపరుస్తుంటారు. పరిశుద్ధాత్మను పొందడం మన వల్ల కాదు. వల్లగాంధీ దేవుడు ఎందుకు ఇస్తాడు? వల్ల అవుతుందని చెప్పాడు కదా. ఆమేన్. వల్ల కాదంటే ఆయన చెప్పేస్తాడు కదా, నీ వల్ల కాదు నువ్వు పరిశుద్ధాత్మను పొందడం అని. కానీ ఆయన ఆ విధంగా చెప్పలేదు. ఇదిగో కాలేబు అంటున్నాడు, నిశ్చయంగా మనం ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటాం. మన వాగ్దాన భూమి ఏమిటంటే పరిశుద్ధాత్మ మన వాగ్దాన భూమి అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన అంటున్నాడు, నిశ్చయంగా మనం దాన్ని స్వతంత్రించుకుంటాం. మోషే ఎదుట అందరిని నిమ్మలపరిచాడు. ఆగండి ఆగండి, తొందరపడకండి. వాళ్ళు అంటున్నారు, మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చనిపోవడానికి తీసుకొని వచ్చావా? ఓ, మాకు ఐగుప్తులోనే చాలా బాగుందంటే కాలేబు అంటున్నాడు,